హాయ్ అండి అందరికీ. ఇవాళ ఒక మంచి రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఖచ్చితంగా ఇది మీకు నచ్చుతుంది. ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి కానివ్వండి, లంచ్‌కి కానివ్వండి కరెక్ట్‌గా సూటబుల్ అవుతుంది. అలాగే ఇది కర్ణాటక స్పెషల్ చిక్కుడుకాయ పులిహోర. ఇది ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇంక అంతే. ఇంక మళ్ళీ మళ్ళీ చేసుకోవాలన్నట్లా అనిపిస్తుంది. అంత బాగుంటుంది దీని టేస్ట్. ఇలా ఒక్కసారి ట్రై చేశారంటే మీ పిల్లలకు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు, ఇది సెకండ్ టైం కూడా చేయమని అడుగుతారనమాట. అంత బాగుంటుంది. కాబట్టి మీరు ఒకసారి అయితే ట్రై చేసేయండి. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, లేదంటే దీంట్లో వేసే ఐటమ్స్ అన్నీ మిస్ అవుతారు. టేస్ట్ కూడా అంత బాగా రాదు. కాబట్టి ఒకసారి ఫుల్గా వీడియో చూసాకే మీరు ఒకసారి రెడీ చేయండి. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న చిట్కా అయితే మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. మీకు డాండ్రఫ్ ఎక్కువ ఉంది అనిపించినప్పుడు లెమను, కోకోనట్ ఆయిల్ కలిపి అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ తర్వాత తలస్నానం చేసేయండి. మీకు వెంటనే క్లియర్ అయిపోతుంది. మీకు ఇది పని చేస్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఒక చిన్న జార్, ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకోవాలి. అలాగే చిక్కుడు గింజలు కూడా వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ గింజలు పట్టుకుంటే మెత్తగా అయ్యేలాగా ఉండాలన్నమాట. అట్లా ఉడికించుకొని వడకట్టి పక్కన పెట్టేసుకోవాలి. తీసుకొని ఒక చిన్న అల్లం ముక్క, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, మీ కారంకి తగ్గట్టు వేసుకోండి. పచ్చిమిరపకాయలు మీరు ఎక్కువ వేసుకోవాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసుకోవచ్చు. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొబ్బరి ముక్కలు. ఇక్కడ ఒక 7-8 చిన్న చిన్న పీసెస్ వేసుకున్నాము. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకుండా కొద్దిగా వేసుకొని కొంచెం బరగ్గా పట్టుకోవాలన్నమాట. ఈ వీడియోలో చూపించిన విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. ఫ్రైకి సరిపడేంత ఆయిల్ అయితే వేసుకున్నాము. ఇక్కడ ఒక 2-3 స్పూన్ల వరకు పడుతుంది, లేదంటే ఒక 4 స్పూన్లైనా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా వేరుశనగపప్పు, కొద్దిగా పచ్చెనగపప్పు వేసుకొని ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇక్కడ మీరు జీడిపప్పు వేసుకోవాలంటే వేసుకోండి, లేదంటే లేదు. పల్లీలు వరకు వేసుకుంటామన్నా పల్లీలైనా వేసుకోవచ్చు. ఆప్షను. మీకు కాజు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇక్కడ ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకుంది, ఒక 3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుంది, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవి కొంచెం ఆనియను మెత్తపడేంత వరకు, జస్ట్ ఊరికి మెత్తపడితే సరిపోతుంది. ఫ్రై చేయక్కర్లేదు. ఆనియన్ ఫ్రై చేస్తే అంత బాగోదు. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక క్యాప్సికము ఒక సగం కప్పు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇట్లా వాడిపోయాక ఆల్రెడీ మనం పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసుకున్నాము. వేసుకొని దీంట్లో నెమ్ము పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. దీంట్లో నెమ్ము అస్సలు ఉండద్దు. బాగా ఫ్రై అయిపోయి డ్రై అయిపోవాలి. అప్పటి వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా కాస్త ఫ్రై అయ్యాక 1.5 స్పూను సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూను పసుపు కూడా వేసుకుందాము. ఇది ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఈ పసుపు వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న చిక్కుడు గింజలను కూడా వేసుకొని ఈ గ్రేవీ అంతా బాగా ఇంకిపోయి ఈ గింజలకు బాగా ఉప్పు కారం పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, తడి లేదు కదా, తడి లేకుండానే దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫుల్ ఒక నిమ్మకాయ మొత్తం పిండేసుకుందాం. ఇక్కడ పులుపు నిమ్మకాయ, ఒక నిమ్మకాయ కానీ మీ పులుపుకి తగ్గట్టు 2 నిమ్మకాయలు కావచ్చు, లేదా 1 నిమ్మకాయ కావచ్చు, అది మీ ఇష్టం. మీ పులుపుకి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే సగం నిమ్మకాయ వేసుకున్నాను. మేము పులుపు తక్కువ తింటాం కాబట్టి. ఇలాగా బాగా కలిపేసుకొని రైస్లోకి వేసుకోవాలి. రైస్ చల్లార్చుకున్న రైస్లోకి ఇది ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నా కూడా ఫ్రై కూడా వేసుకొని దాంతోపాటు కొద్దిగా పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ కొద్దిగా వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఈ రైస్ ఫుల్గా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మీరు ఉప్పు చూసుకోండి. ఉప్పు సరిపోయింది అనుకుంటే వేసుకోవద్దు. తర్వాత మీరు ఇది ఒకసారి అయితే టేస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ ఫేవరెట్ ఫుడ్ అయితే ఇది ఖచ్చితంగా అవుతుంది. అంత బాగుంటుంది, అంత టేస్ట్ కూడా బాగా కుదురుతుంది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకు కూడా నచ్చుతుందని నమ్ముతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి.